నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత నంబర్ 217. యస్అలూనక అనిష్ షహరిల్ హరామి కితాలిన్ ఫీహ్ ఖుల్ కితాలున్ ఫీహి కబీర్ వసద్దున్ అన్ సబీలిల్లాహి వకుఫ్రున్ బిహి والمسجد الحرام وإخراج أهله منه أكبر عند الله والفتنة أكبر من القتل ولا يزالون يقاتلونكم حتى يردوكم عن دينكم إن استطاعوا ومن يرتد منكم عن دينه فيمت وهو كافر فأولئك حبطت أعمالهم في الدنيا والآخرة وأولئك أصحاب النار هم فيها خالدون. ఆయత నెంబర్ 217. నిషిద్ధ మాసాలలో యుద్ధం చేయడం గురించి ప్రజలు నిన్ను అడుగుతున్నారు. నువ్వు వారికి చెప్పు, ఈ మాసాలలో యుద్ధం చేయడం మహాపరాధం. అయితే అల్లాహ్ మార్గంలో అవరోధాలు కల్పించడం, అల్లాహ్ను తిరస్కరించడం, మజీదే హరామ్ను సందర్శించే జనులను అడ్డుకోవడం, అక్కడ నివసించే వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం అల్లాహ్ దృష్టిలో అంతకన్నా ఘోరమైన అపరాధం. ఈ ఉపద్రవం ఫిత్నా, హత్య కన్నా పెద్దది. వారు మీతో యుద్ధం చేస్తూనే ఉంటారు. చివరికి వారికి వీలు కలిగితే మిమ్మల్ని మీ ధర్మం నుంచి మరలించేస్తారు. మరి మీలో గనక ఎవరైనా తమ ధర్మం నుంచి తిరిగిపోయి అవిశ్వాస స్థితిలో మరణిస్తే వారి ఇహపరలోకాల్లోని కర్మలు సర్వనాశనమైపోతాయి. అలాంటి వారే నరకవాసులు. వారందులో కలకాలం పడి ఉంటారు. రజబ్, జుల్ ఖఅదా, జుల్ హజ్, ముహర్రం ఈ 4 మాసాలు అజ్ఞాన కాలంలో కూడా నిషిద్ధ మాసాలుగా పరిగణించబడేవి. ఈ మాసాలలో యుద్ధం జగడం అవాంఛనీయంగా భావించబడేది. ఇస్లాం కూడా వీటి పవిత్రతను యథాతథంగా కొనసాగించింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో రజబ్ మాసంలో ఒక ముస్లిం సైనిక దళం చేతిలో ఒక అవిశ్వాస హతమార్చబడ్డాడు. కొంతమంది ఖైదీలుగా పట్టుబడ్డారు. ఎందుకంటే రజబ్ నెల ప్రారంభమైన సంగతి ముస్లింలకు తెలియలేదు. ఈ సంఘటనను ఆసరాగా తీసుకొని అవిశ్వాసులు ముస్లింలపై ఎద్దావా చేశారు. నిషిద్ధ అంటే పవిత్ర మాసాల్లో కూడా వీరు రక్తపాతం సృష్టిస్తున్నారని విమర్శించారు. అప్పుడు ఈ ఆయతు అవతరించింది. నిస్సందేహంగా నిషిద్ధ మాసాలలో రక్తపాతం సృష్టించడం పాపకార్యమే గాని నిషిద్ధ మాసాలను ఉదహరించేవారు కూడా తమ అంతరంగంలోకి తొంగి చూసుకోవాలని చొరక అంటించబడింది. ఎందుకంటే వాళ్ళు సైతం నిషిద్ధ మాసాలలో చేయరాని పనులన్నీ చేశారు. అల్లాహ్ మార్గంలో అడ్డంకులు సృష్టించడం, దైవగృహ సందర్శనం నిమిత్తం వెళ్లేవారిని నిలువరించడం, మక్కాలోని ముస్లింలను మూటా ముళ్ళే సర్దుకుని వెళ్ళిపోయే పరిస్థితులు సృష్టించడం ఇవన్నీ మామూలు అపరాధాలు కావు, క్షమార్హం కాని నేరాలు. హత్యా నేరం కన్నా తీవ్రమైన చేష్టలు. అందువల్ల ముస్లింల చేత పొరపాటున నిషిద్ధ మాసంలో జరిగిన ఒక్కగానొక్క హత్యోతాంతంపై కాకిగోల చేయడం విడ్డూరమే. దానికి బదులు వారు ఆత్మావలోకనం చేసుకుని తమ కర్మల చిట్టాను ఒకసారి తిరగేసుకుని పశ్చాత్తాపం చెందడం మంచిది. వాళ్ళు ఒకవైపు తమ దురాగతాలను కొనసాగిస్తూ కుట్రలు కుయుక్తులతో మిమ్మల్ని ధర్మభ్రష్టుల్ని చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు మీరు మాత్రం నిషిద్ధ మాసము అని చెప్పి ఎందుకు ఆగాలి? ఎవరైనా ఇస్లాం ధర్మం వైపు నుంచి తిరిగిపోయి అంటే
ధర్మభ్రష్టులైపోయి ఆ తరువాత పశ్చాత్తాపం చెందకపోతే ప్రపంచంలో అతనికి మరణశిక్ష విధించబడాలి. హదీసుల్లో ఇలా ఉంది, మన్ బద్దల దీనహు ఫక్ తులుహు, సహీ బుఖారి కితాబుల్ జిహాద్. మరిన్ని వివరాలకు అల్బక్రా సూరా 256వ ఆయతు. దాని వివరణ చదవండి. ఈ ఆయతులో అతనికి విధించబడే పరలోక శిక్ష ప్రస్తావనకు వచ్చింది. దీని ద్వారా అవగతమయ్యేది ఏమిటంటే విశ్వాస స్థితిలో చేసిన సత్కార్యాలు కూడా అవిశ్వాసము మరియు ధర్మభ్రష్టత అంటే ఇర్తిదాద్ మూలంగా వృధా అయిపోతాయి. ఏ విధంగానైతే విశ్వసించిన వారి విశ్వాసం మూలంగా వారి గతకాలపు పాపాలు తుడిచిపెట్టుకుపోతాయో అదేవిధంగా ధిక్కార వైఖరి, వైముఖ్యం, ధోరణి మూలంగా వారి మంచి పనులన్నీ బూడిదలో పోసిన పన్నీరులా అయిపోతాయి. అయితే అవిశ్వాస స్థితిలో ప్రాణం పోయినప్పుడే ఈ కర్మలు పాడవుతాయి. ఒకవేళ చావుకు ముందే మనిషి తన తప్పును గ్రహించి క్షమాభిక్ష వేడుకుంటే అల్లా అతని తప్పును మన్నిస్తాడు. అట్టి స్థితిలో అతని సత్కర్మలు వృధా కావు. ఆయత్ నంబర్ 218. إن الذين آمنوا والذين هاجروا وجاهدوا في سبيل الله أولئك يرجون رحمة الله والله غفور رحيم. ఆయత నంబరు 218. అయితే విశ్వసించిన వారు, హిజ్రత్ చేసిన, వలసపోయిన వారు, దైవ మార్గంలో పోరాడేవారు మాత్రమే దైవ కారుణ్యానికి అభ్యర్థులు. అల్లా అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడును. ఆయత్ నంబర్ 219. يسألونك عن الخمر والميسر قل فيهما إثم كبير ومنافع للناس وإثمهما أكبر من نفعهما ويسألونك ماذا ينفقون قل العفو كذلك يبين الله لكم الآيات لعلكم تتفكرون. ఆయత్ నెంబర్ 219. ప్రజలు నిన్ను మద్యపానం గురించి, జోదం గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వు వారికి చెప్పు, రెండింటిలోనూ చాలా పెద్ద పాపం ఉంది. ప్రజలకు దీనివల్ల కొన్ని ప్రాపంచిక లాభాలు కూడా చేకూరుతాయి. కానీ వీటి ద్వారా చేకూరే లాభం కన్నా పాపం చాలా ఎక్కువ. ఏం ఖర్చు పెట్టాలి అని వారు నిన్ను అడుగుతారు. మీ ఖర్చులు పోగా మిగిలినది అని నువ్వు వారికి చెప్పు. మీరు యోచన చేసేటందుకు గాను అల్లా ఈ విధంగా తన ఆదేశాలను స్పష్టంగా వివరిస్తున్నాడు. లాభాలు ప్రాపంచికమైనవి. ఉదాహరణకు మద్యపానం వల్ల తాత్కాలికంగా మనిషి శరీర అవయవాలు చురుకుగా పనిచేస్తే చేయవచ్చు. కొంతమంది మెదడు కూడా బాగా పనిచేయవచ్చు. అతని లైంగిక శక్తి కూడా పెరగవచ్చు. అలాగే వాటి క్రయ విక్రయాలు, క్లబ్బుల ఏర్పాటు లాభసాటి వ్యాపారం కావచ్చు. జూదంలో కూడా ఒక్కోసారి మనిషి గెలిచినప్పుడు లాభపడతాడు. కానీ అతనికి చేకూరే ఈ క్షణభంగురపు లాభాలు నైతికంగా, ధార్మికంగా అతను పోగొట్టుకునే దాని ముందు ఎందుకు సరిపోవు. అందుకే వీటి పాపం వీటి లాభాల కన్నా ఎంతో అధికం అని అనబడింది. ఈ విధంగా ఈ ఆయతులో మద్యపానము, జూదము హరాం, నిషిద్ధంగానైతే ఖరారు కాలేదు. కానీ ఇందులో రానున్న కాలములో నిషేధించబడడానికి భూమిక తయారు చేయబడింది. ఈ ఆయతు ద్వారా మన ముందుకు వచ్చే ఒక ముఖ్య సూత్రం ఏమిటంటే, ఒక వస్తువు ఎంత హానికరమైనదైనప్పటికీ అందులో కూడా ఎంతో కొంత మేలు లేక ప్రయోజనం ఉండవచ్చు. ఉదాహరణకు రేడియో, టీవీ వంటి సాధనాల ఆవిష్కరణ కొంతమంది వాటి లాభాలను లెక్కించి తమ ఆత్మలను మోసపుచ్చుకుంటారు. కానీ లాభ నష్టాలను బేరీజు వేసి దేని శాతం ఎంత అన్నది చూడాలి. ముఖ్యంగా ధార్మికత, నైతికత రీత్యా
చేకూరే లాభనష్టాలను ఖచ్చితంగా అంచనా వేయాలి. ధార్మికత రీత్యా ఎక్కువ నష్టాలు వాటిల్లుతున్నప్పుడు కొద్దిపాటి ప్రాపంచిక ప్రయోజనాల కోసం వాటిని ధర్మసమ్మతంగా పరిగణించరాదు. ఇక టీవీ ద్వారా మనిషి ధార్మికతకు కలిగే నష్టం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? చెప్పే తీరుని బట్టి ఇది నైతికోపదేశంగా తోస్తుంది, లేక అది ఇస్లాం తొలి రోజుల్లో ఇవ్వబడిన ఆజ్ఞ అయి ఉండవచ్చు. జకాత్ విధిగా నిర్ణయించబడిన తర్వాత ఈ ఉపదేశంపై అమలుపరచడం తప్పనిసరి కాదు. కాకపోతే ఇది మంచి పని వైపుకు ప్రోత్సహించే విషయంగా ఎప్పుడు చలామణి అవుతుంది. లేదా మీరు సులువుగా చేయగలిగినంత చేయండి, మీ మనసుకు కష్టం అనిపించకుండా ఉన్నంతగా అన్నది దీని భావం కావచ్చు. ఫతహుల్ ఖదీర్ ఇస్లాం దైవ మార్గంలో ఖర్చుకు సంబంధించి ఎంతగానో ప్రోత్సహించింది. అయితే మనిషి తనపై ఆధారపడి ఉన్న వారి పోషణ పట్ల తొలుత శ్రద్ధ వహించాలన్నది ఇస్లాం ఆదేశం. మరో విషయం ఏమిటంటే రేపటి రోజున తన పిల్లలు, కుటుంబీకులు వేరొకరి ముందు చెయ్యి చాచి అద్దించవలసిన దుస్థితి ఏర్పడకుండా అతను జాగ్రత్త పడాలి.